స్కోపోఫోబియా. ఇది కొంతమంది యూత్కి ఈ సమస్య ఉండడం వల్ల ఏంటంటే బయటకు వెళ్ళలేరండి. స్కోపోఫోబియా అంటే అందరూ నన్నే చూస్తున్నారు, అందరూ నన్నే అబ్జర్వ్ చేస్తున్నారు, నేను చేసే పనులు ప్రతిదాన్ని కూడా ఎదురోళ్ళు జడ్జి చేస్తున్నారు, తప్పులు చూస్తున్నారు, నీ బిహేవియర్ ఇలా బాగాలేదని చెప్పేసి అనుకుంటున్నారు, వేసుకునే బట్టలను పరిశీలిస్తున్నారు, నడిచే నడకని పరిశీలిస్తున్నారు, మాట్లాడే మాటలను పరిశీలిస్తున్నారు, నేను చేసే పనిని పరిశీలిస్తున్నారు అనే ఆలోచనలతో ఉంటుందండి. యూజువల్గా పల్లెటూరు నుంచి సిటీలకు వచ్చినప్పుడు ఇది కొంతమందికి ఉండేది అప్పట్లో, పల్లెటూరులో చాలా కాలం క్రితం. ఇప్పుడు సిటీలో కూడా స్కోపోఫోబియా ఉన్న వాళ్ళు ఏంటంటే ఏదైనా కార్పొరేట్ ఆఫీసులో పనిచేసినప్పుడు సరిగ్గా పనిచేయలేరు, అందరూ నన్నే చూస్తున్నారు అనుకుంటారు, అందరూ తన గురించి మాట్లాడుకుంటారు అనుకుంటారు. కాలేజీలో కానీ స్కూల్లో కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్లో కానీ ఈ స్కోపోఫోబియా ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం కళ్ళు వాళ్ళు చేసుకుంటారు, ఐటే కాంటాక్ట్ ఉండదు, అందరినీ వీళ్ళు అబ్జర్వ్ చేస్తారు, వాళ్ళందరూ వీళ్ళని అబ్జర్వ్ చేస్తున్నట్టు ఫీలింగ్. దాంతో ఏమైపోతుందంటే సమాజం పట్ల ఇంటరాక్షన్ పనులు బదులు ఇళ్లకి పరిమితం అయిపోతారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ కి చేసిన ఇంట్రెస్ట్ ఆఫీస్కి వెళ్ళడానికి చేరండి. ఒక డబ్బా మీద అయితే ఎంతనే పనులు చేస్తారు, అదే బయటకు వెళ్ళి చేయమంటే చేయలేరు. మైకిల్ దగ్గరికి వచ్చి మాట్లాడమంటే మాట్లాడరు. ఈ 500 మంది 1000 మందిలో అన్ని కళ్ళు 1000 అంటూ 2 కళ్ళు కదండి, 2000 మంది నన్నే చూస్తున్నారు అనుకుంటారు. వచ్చాపేడ బంధు, కాళ్ళు చేతులు ఆడవు, గుండె దడదళ్ళు ఆడిపోతుంది, ఎడవైపు నుంచి కుడివైపు డౌట్ వస్తుంది, కింద యూరినా కదండి బయట చెమటలు కూడా వచ్చేస్తాయి. అందరూ నన్నే అబ్జర్వ్ చేస్తున్న ఫీలింగ్ ఉన్న వాళ్ళు సోషల్ ఇంటరాక్షన్ కి తప్పించి తిరుగుతారు. దీన్ని అవాయిడెన్స్ బిహేవియర్ అంటారు. సోషల్ ఇంటరాక్షన్స్ ని అవాయిడ్ చేస్తారు. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సొంతాన్ని నమ్ముతారు. తప్పించుకు తిరుగువాడు ఎప్పుడు ధన్యుడు కాదండి, తాడోపేడో తెలుసుకునేవాడు ధన్యుడు అవుతాడు. మీకు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక విషయంలో యాంగ్జైటీ వచ్చిందంటే యాంగ్జైటీని అంతు తేల్చాలంటే యాంగ్జైటీ ఉన్న ట్రిగ్గర్స్ ని మనం ఐడెంటిఫై చేసి దాని నుంచి బయటపడడానికి రిలాక్సేషన్ ప్రాక్టీస్, ఆలోచన విధానం మార్చుకోవాలి. ఎక్కడికి వెళ్తే మీకు పదే పదే అందరూ చూస్తున్నారు అనుకుంటున్నారు, వాళ్ళనే మీకు మీరే పలకరించండి, మీకు మీరే ఇచ్చేయండి. వాళ్ళని కళ్ళల్లో ఐ టు ఐ కాంటాక్ట్, మీరు వాళ్ళ కళ్ళంకి చూస్తే వాళ్ళు మీ కళ్ళంకి చూస్తారు, మీరు దిక్కులు చూస్తే వాళ్ళు మీ అంక చూస్తారు. ఇక ఇక్కడ దొరకొచ్చింది అని కోక్కుంటే వాళ్ళు ఈ ప్లేసెస్ చూస్తారు, మీరు ఇలా పెట్టుకోకున్నారంటే ఇక్కడ చూస్తారు. మిమ్మల్ని మీరు చూసుకోవడం మొదలు పెడితే వాళ్ళు మిమ్మల్ని చూడడం మొదలు పెడతారు. మీరు వాళ్ళ కళ్ళంగా చూసి మాట్లాడండి. మేక్ ఐ టు ఐ ఇంటరాక్షన్. ఐ కాంటాక్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మొదట యాంగ్జైటీ చాలా ఎక్కువ వస్తుందండి, భయం వేస్తుందండి. బట్ మీరు రెగ్యులర్గా మీరు సోషల్ గ్యాదరింగ్స్లోకి వెళ్ళి ఇంటరాక్ట్ చేస్తూ రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేస్తే కొన్ని వారాల్లో మీకు పూర్తిగా ఈ ప్రాబ్లం తగ్గిపోతుంది. మీరు ఎంతకాలం తప్పించుకుని ఇంట్లో కూర్చుంటే అంతకాలం పెరిగి 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 పెద్దదవుతుంది. ఇప్పటికీ చాలా మంది నలుగురు కనపడితే నలుగురు అంటారు, వాళ్ళు ముందు మాట్లాడలేరండి, భయపడిపోతుంటారు. ఇంట్లో అరిచేస్తారు, కేకలు పెట్టేస్తారు. బట్ ఇంటికి వెళ్ళి నుంచి బయటకు వచ్చిన వెంటనే ఇంట్లో వీరుడే, బయటకు వచ్చేటట్టు పీనిగా అయిపోతాడు, ధీరుడుగా ఉండలేడండి, వాడు జీరో అయిపోతాడు. కాబట్టి ఈ స్కోపోఫోబియా అనేది చాలా మందికి ఉందండి. ఇప్పుడు మెల్లిమెల్లిగా ఈ కాలంలో సమాజంలో ఇంటరాక్షన్స్ పెరిగాయి కాబట్టి కొంతమందికి తగ్గుతూ వస్తుంది, ఇంకా తగ్గుతుందండి. ఎవరైతే పుస్తకాల పురుగులుగానో, సాఫ్ట్వేర్ పురుగులుగానో, కంప్యూటర్ పురుగులుగానో, మొబైల్ పురుగులు ఉన్నారంటే వాళ్ళు మొబైల్ తోటి ఇంటరాక్ట్ అవుతున్నారు, కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవుతున్నారు, మెషిన్లతో ఇంటరాక్ట్ అవుతున్నారు, కానీ మనుషులతో ఇంటరాక్ట్ అవ్వడం లేదు. మనుషులతో ఇంటరాక్ట్ అయ్యే పరిస్థితులు క్రియేట్ చేసుకోండి. మీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడే మీరు సొల్యూషన్ దొరుకుతుంది, అది క్రియేట్ చేసుకోండి. కొన్నాళ్ళకి అది పూర్తిగా మీకు యాంగ్జైటీ తగ్గిపోతుందండి. మొదట ఎక్స్ప్లోజన్ లాగా పెద్దగా వస్తుంది అనమాట, ఎక్స్ప్లోజర్ వల్లే. తర్వాత అలా కొన్ని వారాల్లో మీకు పూర్తిగా తగ్గిపోతుంది. మీరు ధైర్యంగా అందరిలో కలిసినప్పుడు మాత్రమే సక్సెస్ వస్తుంది. పారిపోయి ఇంట్లో కూర్చుంటాను, ఎవరితోటి సంబంధం లేని ఉద్యోగాలు చేస్తాను, ఎవరితోటి సంబంధం లేని ఇవి చేస్తాను, రకరకాల ఫోబియాలు డెవలప్ అవుతాయి. మీరు ఎంత సక్సెస్ అవ్వాలో అంత అవ్వలేరు కాక అవ్వలేరు. మీరందరూ ఈ ధైర్యంగా ముందుకు పోతూ ఎవరో జడ్జ్ చేస్తున్నారు, ఎవరో నన్ను చూస్తున్నారు, ఎవరో నన్ను పట్టించుకుంటున్నారు, నా గురించి ఆలోచిస్తున్నారు, అన్నిటి నుంచి జయించాలని కోరుకుంటూ ముందులే మంచి కాలం ముందుగా మీ డాక్టర్ క్రాంతి గారు. నమస్తే.